హాయ్, దిస్ ఇస్ రాము ఫ్రమ్ రాము టెక్ తెలుగు. అయితే డైలీ టెక్ బస్ గురించి అయితే మనం చెప్పుకుంటాం కదా. అయితే ఈరోజు బస్ 1 గురించి అయితే మనం మాట్లాడుతున్నాం. ఎవరైతే ఐఫోన్ 14 ప్లస్లో రేర్ కెమెరా ఇష్యూ గురించి అయితే ఫీల్ అవుతున్నారా, అయితే ఏం బాగలేదు. దాని గురించి అయితే యాపిల్ వాళ్ళు సొల్యూషన్ అయితే తీసుకొచ్చేసారు. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రాంలో ఎలిజిబిలిటీ కూడా పెట్టారు. ఆ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10th ఏప్రిల్ 2023 నుంచి 28th ఏప్రిల్ 2024 వరకు ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మొబైల్స్ని కొని ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ ప్రోగ్రామ్. అండ్ ఆ ఎలిజిబిలిటీలో మీరు ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి అయితే ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ సీరియల్ నెంబర్ ఇచ్చి ఆ లింక్లో ఎలిజిబిలిటీలో మీరు ఉన్నారో లేదో అని చూసుకొని మీకు దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరైతే ఫోన్ అయితే రిపేర్ చేసుకోవచ్చు. బస్ 2 గురించి అయితే మాట్లాడుకుందాం. డైలీ ChatGPT వాడుతున్నారా? అయితే ChatGPT CEO, ఓపెన్ ఏఐ CEO అయిన మన సామ్ ఆల్ట్మన్ ఏం చేశారంటే కొత్త డొమైన్ అయితే కొనుక్కున్నారంట. అది వచ్చేసరికి chat.com. ఇదైతే మన హబ్ స్పాట్ ఫౌండర్ అయిన ధర్మేష్ సాహు దగ్గర అయితే వీళ్ళు $15 బిలియన్ పైగానే స్పెండ్ చేసి కొనుక్కున్నారంట. అయితే ఈ డొమైన్ ఏదైతే ఉందో అది నార్మల్గా ట్రై చేస్తే మటుకు ఇది డైరెక్ట్గా మనకి ChatGPTకే రీడైరెక్ట్ అవుతుంది. అయితే ఈ chat.com అనేది దేనికి, ఈ డొమైన్ దేనికి అనుకుంటే మటుకు ఇదైతే యూజర్కి ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా రిమెంబర్గా ఉండడానికి, నార్మల్గా చేయడానికి అయితే వీళ్ళు అనుకుంటున్నారు. మళ్ళీ ఇంకేమైనా ఫ్యూచర్స్లో ఇంకేమైనా చేస్తారా ఏంటి అనేది అయితే మనం ఇంకేమైనా ఫర్దర్గా న్యూస్ వస్తే మటుకు మీకు అప్డేట్ చేస్తాం. బస్ 3 గురించి అయితే మనం మాట్లాడుతున్నాం. ఏదైతే iOS 18 బీటా 2 అప్డేట్ ఏదైతే వచ్చిందో మనకి చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. మనం మాట్లాడుకుంటే మటుకు యాపిల్ ఇంటెలిజెన్స్, మళ్ళీ ChatGPT ఇంటిగ్రేషన్ విత్ సిరి, ఇవన్నీ కూడా మనకి తీసుకొచ్చింది. అయితే దీంట్లో బాధాకరం వచ్చేసరికి మనం నార్మల్గా మనం ఎప్పుడైనా గెస్ చేయొచ్చు. యాపిల్ అంత ఈజీగా ఏది కూడా ఎక్కువసేపు ఉంచదు. సో దాని మటుకు మనం చూసుకుంటే మటుకు దాన్ని ChatGPT ప్రోకి అయితే అప్డేట్ చేయాలన్న మటుకు అయితే చూపిస్తుంది. ఇది కూడా డైలీ లిమిట్ ప్రకారంగా అయితే మనం వాడుకోవచ్చు. సో దీనికి కూడా మనం అయితే మనీ పెట్టి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. టెక్ బస్ 4 గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసిన విషయమే. మనది ఏంటంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్, మళ్ళీ ఇంకా జియో సినిమా ఏదైతే మెర్జ్ చేస్తానని చెప్పేసి అంబానీ మామ ఏదైతే డిసైడ్ చేశాడో అది మటుకు చేయడానికి ఒక స్టెప్ ముందడిగేశాడు. అది ఏం చేశాడు అని అంటే JioStar.com అనే కొత్త డొమైన్ని అయితే వీళ్ళు పర్చేస్ చేసి అదైతే కమింగ్ సూన్లో అయితే వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. ఇంకా ఇన్ ఫ్యూచర్లో దాంట్లో అయితే కంటెంట్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏవైతే మనకి డిజ్నీలో, హాట్స్టార్లో మనకి ఏదైతే జియో సినిమాస్లో ఏవైతే మనకి కంటెంట్ వస్తుందో IPL కానీ ఇవన్నీ కూడా మనమైతే JioStar.comలో అయితే మనం వాచ్ చేయొచ్చు. బస్ 5 గురించి అయితే మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియాలో 16 ఇయర్స్ ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకైతే సోషల్ మీడియా అయితే బ్యాన్ చేశారంట. ఇదైతే యాంథనీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయిన యాంథనీ అయితే వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇది వచ్చేసి పేరెంట్స్ పర్మిషన్స్ తీసుకుని వాళ్ళు కంట్రోల్స్ తీసుకుని వాళ్ళైతే రిస్ట్రిక్ట్ చేయమని అయితే వీళ్ళైతే ప్రికాషన్స్ అయితే బస్ 6 గురించి అయితే మనం మాట్లాడుకుందాం. PlayStation 5 Pro కన్సోల్ ఏదైతే గేమింగ్ లవర్స్కి యాంటిసిపేటెడ్గా ఉందో అదైతే మలేషియాలో లాంచ్ అయిపోయింది. అది దాని స్పెక్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అది ఎందుకు ఇండియాలో లాంచ్ అవ్వట్లేదు అనేది కూడా ఒక రీజన్ ఉంది. అది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. దానికంటే ముందు స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే మటుకు అడ్వాన్స్డ్ రే ట్రేసింగ్, మళ్ళీ అల్ట్రా HD HDR సపోర్ట్, దాంతోపాటుగా 2TB స్టోరేజ్తో పాటుగా మనకి 4K 8K రిజల్యూషన్ సపోర్ట్ అయితే వీళ్ళు PlayStation 5 Pro అయితే మనకి తీసుకొద్దామని అయితే అనుకున్నారు. ఇదైతే మలేషియాలో అయితే ప్రస్తుతం లాంచ్ అయిపోయింది. కానీ ఇండియాలో ఎందుకు లాంచ్ అవ్వలేదు అని అనుకుంటే మటుకు 6 GHz ఫ్రీక్వెన్సీ వైర్లెస్ ఫ్రీక్వెన్సీ తోటి ఉన్న మనకి వైర్లెస్ వైఫైస్ అయితే మనకి సపోర్ట్ కావాలి. ప్రస్తుతం దీంట్లో అయితే Wi-Fi 7 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ బ్యాండ్ విడ్త్ ఒక వైర్లెస్ అయితే ఫ్రీక్వెన్సీ అయితే ఇప్పటిదాకైతే మనకైతే స్పెక్ట్రమ్ అయితే అవైలబుల్ లేదు ఇండియాలో. సో అందుకే ఇదైతే లాంచ్ చేయట్లేదు ఇండియాలో. ఇన్ ఫ్యూచర్ మనకి ఎప్పుడైతే వీళ్ళు ఏదైనా నెట్వర్క్ కంపెనీ ఏదైనా స్పెక్ట్రమ్ కొనుక్కొని వీళ్ళైతే ఎప్పుడైతే 6 GHz ఫ్రీక్వెన్సీతో ఉన్న స్పెక్ట్రమ్ని కొనుక్కొని వీళ్ళు ఎప్పుడైతే డెవలప్ చేస్తారో ఆ టైంలో అయితే వీళ్ళు మ్యాక్స్ అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బస్ 7 గురించి అయితే మనం మాట్లాడుకుందాం. IQ సిరీస్లో 13 ఎవరైతే ఈగర్లీ వెయిట్ చేసుకుంటే ఎక్కువ వెయిట్ చేస్తే అది December 3 అయితే ఇండియాలో లాంచ్ అవబోతుంది. అది కూడా లెజెండ్ ఎడిషన్
వైజ్లో అయితే వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. స్పెట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మటుకు ఫస్ట్గా మనకి 144 రిఫ్రెష్ రేట్తో AMOLED LTPO డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ IMAX 921 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, దాంతోపాటుగా 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రొసెసర్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే మటుకు స్నాప్డ్రాగన్ 8 Elite ఏదైతే పవర్ఫుల్ ప్రొసెసర్ ఇప్పుడు ఫ్లాగ్షిప్స్ అన్నిటిని అట్రాక్ట్ చేసి వాటితో అయితే రిలీజ్ చేస్తున్నారు, అదే ప్రొసెసర్ వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు. బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే 6150 MAH బ్యాటరీ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అది కూడా 148 ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వీళ్ళు తీసుకొస్తున్నారు. టెక్నికల్ బజ్ 8 గురించి మాట్లాడుకుంటే మనకు రెడ్మీ 4A 5G మనకైతే November 20లో లాంచ్ అవుతుంది. దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే 6.88 ఇంచెస్ IPS LCD డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 128 Hz రిఫ్రెష్ రేట్ తోటి. ప్రాసెసర్ గురించి అయితే స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇదైతే 2 GHz వరకు అయితే మనకైతే స్పీడ్ అయితే వస్తుంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మటుకు 5160 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బజ్ 9 గురించి మాట్లాడుకుంటే మనకైతే సామ్సంగ్ VR మీద అయితే వర్క్ చేస్తుంది. వీళ్ళైతే పేటెంట్ అయితే రిజిస్ట్రేషన్ చేసేసారు. సో వీళ్ళైతే క్వాల్కమ్ సపోర్ట్ అయితే వీళ్ళు VR అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఇన్ ఫ్యూచర్ మనమైతే సామ్సంగ్ నుంచి అయితే VR అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బస్ 10 గురించి మాట్లాడుకుంటే మనకైతే జెమినీ ఏదైతే మనకి స్మార్ట్ ఫోన్స్లో అన్నిట్లో అవైలబిలిటీలో ఉన్నాయో అదైతే కొద్దిగా ఎక్స్టెన్షన్ సపోర్ట్ తోటి అయితే ఇదైతే కొన్ని ఆపరేషన్స్ అయితే టాస్క్లు అయితే స్మార్ట్ ఫోన్ టాస్క్లు అయితే ఇది చేస్తుంది. సో కొన్ని టాస్క్ల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మటుకు కామెంట్ బాక్స్లో జెమినీ అని టైప్ చేయండి. బజ్ 11 గురించి మాట్లాడుకుంటే మనకైతే గూగుల్ కన్ఫర్మ్ అయితే జూన్లో 2025లో అయితే వీళ్ళైతే Android 16 అయితే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది అన్ని డివైసెస్తో పాటుగా AOSP డివైసెస్ మళ్ళీ పిక్సెల్ డివైసెస్ కూడా ఇదైతే రాబోతుంది. మీకైతే టెక్ బజ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మటుకు వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ చెప్పాలన్నా లేకపోతే నా వీడియోలో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.